కీర్తన గ్రంథం 17వ కీర్తన మొదటి వచనం మనం చదివితే Psalm 17:1 యెహోవా న్యాయమును ఆలకించుము, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ప్రభువా నీవు నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది ఎందుకు కాదు. నువ్వు నా ప్రార్థన వినాలి అంటే నేను చేస్తున్న ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ డిసీట్ఫుల్ లిప్. నా జీవితంలో కపటమైన పెదవుల్లోంచి నేను ప్రార్థన చేయట్లేదు నాయన. అందును బట్టి నువ్వు నా ప్రార్థన విను ప్రభువా, నా న్యాయమును అంగీకరించు, నా మొర్ర విను ప్రభు అని 17వ కీర్తనలో కూడా దైవజనుడు దేవుని సందుకు వస్తున్నాడు. అయ్యా నేను కపటమైన పెదవులతో నేనేం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అంటే ప్రపంచంలో కొంతమంది కపటమైన పెదవులతో ఏం చేస్తారన్నమాట, ప్రార్థన చేస్తున్నారు. లోకంలో ప్రార్థన చేసే వాళ్ళందరూ మంచి మనసుతోనే చేస్తున్నారని అనుకోవడానికి లేదు. కపటమైన హృదయంతో, కపటమైన ఆలోచనలతో, తమ సొంత దురుద్దేశాలు నెరవేర్చుకున్నట్లుగా, సొంత భోగేచ్ఛలు నెరవేర్చుకున్నట్లుగా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థనకు దేవుని దగ్గర జవాబు లేదో. కపటమైన పెదవుల నుండి హృదయములోంచి గనక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడానికి ఇష్టపడడం లేదు. ఎందుకోసం అంటే ఆ ప్రార్థనలో యథార్థత లేదు. యథార్థమైన ప్రార్థన దేవునికి ఆనందకరము అని లేఖనాలు ధృవీకరిస్తున్నప్పుడు కపటమైన పెదవుల్లోంచి వచ్చే ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. ఇతరులను ఇబ్బంది పెట్టాలనో, లేదా ఇతరులకు హాని కలిగించాలనో, లేదా నువ్వు దేవుని నుండి దూరం అయిపోయే విధానంలో కొన్ని అడుగుతూ ఉంటారు. కొంతమంది తెలియకుండా దురుద్దేశాలతో అడుగుతుంటారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ఒకసారి ఒక దైవజనుడు తన సాక్ష్యాన్ని చెబుతుంటే వింటూ ఉన్నాను. ఆయన చదువుకునే సమయంలో వాళ్ళ తండ్రి గారు కూడా చక్కని సేవ చేస్తుండేవారు. ఆయన కూడా స్కూల్కు పంపిస్తే ఈయన 10th క్లాస్ పరీక్షలు వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళి సరిగ్గా చదవకుండా పరీక్షల టైంలో స్లిప్పులు పెట్టేసేవాడట. ఆయన చెప్పండి, ఏం పెట్టేవాడు ఆయన? ఆయన ఏంటండి మేము పెట్టట్లేదు ఏంటండి అంటున్నారు కొంతమంది. సరే, కొంతమందికి అలవాటు ఉంటుంది. చదువుతున్న టైంలో చదవరు, కానీ పరీక్షల టైంలో మాత్రం అబ్బో గైడే పట్టుకెళ్ళిపోతారు కొంతమంది పరీక్షా హాల్కి. అక్కడ గనక ఆ ఇన్విజిలేటర్ కొంచెం ఫ్రీగా వదిలేస్తే గట్టెక్కేద్దామని ఆలోచనలో కొంతమంది స్లిప్పులు రాత్రి అంతా రాసి తలలోనూ, సాక్సుల్లోనూ, ఇంకా ఆ వాచ్ స్ట్రాప్స్లోనూ ఇంకెక్కడో చోట ప్రయాసపడి ఆ స్లిప్పులన్నీ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఈయన కూడా అట్లనే 10th క్లాస్ ఎగ్జామ్స్కి స్లిప్పులు పెట్టి వెళ్ళిపోతుండేవాడట. వెళ్ళి కూర్చోగానే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సహాయం నాకు అవసరం, నేను స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాయబోతున్నాను, నేను దొరకకుండా నువ్వేం చేయాలా? అలాంటి ప్రార్థన వింటాడండి దేవుడు. ప్రార్థించడం తప్పు కాదు, ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన ఇలా చేసి ఉంటే బాగుండేది. ప్రభువా ఎగ్జామ్ రాస్తున్నాను, ఏ ప్రశ్నకి ఏ సమాధానం రాయాలో కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని, తెలివిని నాకు ఇవ్వండి ప్రభువా. ఈ పరీక్షలో పాస్ అవ్వడం వల్ల నేను నీ నామానికి మహిమకరంగా జీవించాలా, మరొక ఫర్దర్ ఎడ్యుకేషన్ నేను ముందుకెళ్ళాలి, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ నేను స్లిప్పులు తెచ్చుకున్నాను, ఆయన ఒళ్ళంతా స్లిప్పులు ఉన్నాయి, నేను అవి జాగ్రత్తగా రాసేస్తున్నప్పుడు ఎవరికీ కనబడకుండా సహాయం. ఇది కపటమైన ప్రార్థన. ఇది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, కానీ ఇలాంటి ప్రార్థనలు మనం ఎన్ని చేయట్లేదు రోజుల్లో. కొంతమంది స్త్రీలు, ప్రభువా నేనేదో తప్పు చేస్తున్నాను కానీ ఎవరికైనా దొరకకుండా సహాయం చేయ ప్రభువా, మా ఆయన గారికి అసలు దొరకకూడదు ఆయన అని ప్రార్థన చేస్తారు. లేదా కొంతమంది పురుషులు ఉంటారు, ప్రభువా నేనేదో ఈ తప్పుడు జీవితంలోకి అలవాటు పడిపోయాను, ఎవరికి దొరకకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదా సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడం, ప్రభువా హ్యాజిల్ ఫ్రీగా నాకు సహాయం చేయ ప్రభు, బ్లాక్లో టికెట్ కొనలేకపోతున్నాను, కొంత తక్కువగా టికెట్లు వచ్చినట్లు సహాయం చేయని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారేమో కదా. బ్రాందీ షాప్ దగ్గర లైన్ ఎక్కువ ఉంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారేమో. మరొక ప్రార్థనలు ఇవన్నీ కపటమైన ప్రార్థనలు. తోడి కోడలకు ఏమైనా ఇబ్బంది అయితే చూడాలనుకుని, ప్రభువా మొన్న నన్ను తిట్టింది నాయన, నువ్వు ఏదో చేసే ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇరుగు పొరుగు వారు సరిగా అభివృద్ధి చెందుతూ ఉంటే వారు అవ్వకూడదని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. దురుద్దేశాలతో ప్రార్థన చేసేవారు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.